శారదా చంద్రమౌళీశం రత్నగర్భగణేశ్వరం శంకరం చ ఋష్యశృంగేశం తుంగాం లోకగురూన్ భజే. శృంగేరి శారదాపీఠ ఉభయ జగద్గురువుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. సెప్టెంబర్ మాసమందు ద్వాదశ రాసుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయి. ప్రత్యేకించి మీ రాశి వారికి నవగ్రహముల తాలూకు సంచారం వల్ల సంభవించేటువంటి శుభాశుభ ఫలితములు, అలాగే ఆ గ్రహముల యొక్క స్థానములు, ఆ స్థానస్థిత గ్రహముల తాలూకు ఫలితాలని పూర్తి శాస్త్రబద్ధమైనటువంటి ప్రమాణంతో గోచార దర్శనం వంటి ఉత్కృష్టమైనటువంటి గ్రంథం ఆధారంగా సప్రమాణంగా తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. చాలా క్లుప్తంగా ఈ కార్యక్రమాన్ని మనం చూద్దాం. అయితే ఈ సెప్టెంబర్ మాసంలో ఉండేటువంటి గ్రహగతుల్ని ఒక్కసారి పరిశీలనం చేస్తే దీర్ఘ సంచార గ్రహములలో ఏ విధమైనటువంటి చెప్పుకోదగ్గ మార్పు లేదు గత మాసంతో పోల్చుకుంటే. అనగా శనేశ్వరుడు వక్రగతిలో మీనరాశి యందు సంచరిస్తూ ఉన్నారు. అలాగే రాహుకేతువులు కుంభరాశి సింహరాశులు యందు సంచరిస్తూ ఉన్నారు. అలాగే గురుగ్రహం కర్కాటక రాశి యందు తన యొక్క సంచారంలో ఉన్నారు. కాబట్టి దీర్ఘ సంచార గ్రహముల్లో మార్పులేమీ లేవు. ఇక మిగతా గ్రహముల యొక్క స్థితిగతులను చూస్తే రవిగ్రహం ఈ నెలలో 18వ తారీఖున కన్యా సంక్రమణాన్ని చేయబోతూ ఉన్నారు. అలాగే ఈ మాసంలోనే 19వ తారీఖున కుజుడు తన యొక్క సంచారాన్ని కర్కాటక రాశిలోనికి ప్రారంభం చేయబోతూ ఉన్నారు. అలాగే ఈ మాసం మొత్తం మీద బుధుడు తన యొక్క సంచారాన్ని కన్యారాశి యందు, శుక్రుడు తన యొక్క సంచారాన్ని తులారాశి యందు, అంటే రెండు గ్రహాలు కూడా తమ తమ స్వక్షేత్రములలో సంచారాన్ని ముందుకు తీసుకెళ్లబోతూ ఉన్నారు. ఈ రకమైనటువంటి వాతావరణం ఉన్నది. ఇటువంటి గ్రహస్థితిలో భాగంగా మీ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశి వారికి సెప్టెంబర్ మాసమందు ఉన్నటువంటి గ్రహస్థితిని గనక పరిశీలనం చేస్తే ఈ రాశి వారికి 18వ తారీఖు దాటిన తర్వాత కుజుని యొక్క బలం పెరగడాన్ని ఒక మంచి విషయంగా చూడవచ్చు. అలాగే 18వ తారీఖు దాటిన తర్వాతే అర్ధాష్టమ రవి యొక్క దోషం పోయేటువంటి స్థితిని కూడా మనం చూడవచ్చును. కాబట్టి ఇక్కడ రెండు గ్రహముల యొక్క మార్పు ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. ఆ తర్వాత శనేశ్వరుని యొక్క స్థితి, రాహువు యొక్క స్థితిగతులు చాలా అనుకూలంగా కనబడుతూ ఉన్నాయి. వీటితో పాటు బుధుడు కూడా యోగిస్తూ ఉన్నారు. కాబట్టి వృషభ రాశి వారికి ఈ మాసం చాలా అనుకూలమైనటువంటి మాసంగానే మనం నిర్ధారణ చేసుకోవచ్చును. ముఖ్యంగా రవి అర్ధాష్టమ స్థానం నుండి దాటి బయటకు రావడం ద్వారా కుటుంబపరమైనటువంటి విషయాలు, ఎందుకంటే ఆయన ఏదైనా కుటుంబపరమైనటువంటి విషయాల్లోనూ, ఉద్యోగపరంగానో, చదువు పరంగానో, లేదా వ్యాపార పరంగానో, వృత్తిపరంగానో కొంత ఇబ్బంది పెట్టేటువంటి గ్రహం. అంతఃక్లేశం గృహశ్చిద్ర అన్నది శాస్త్రమందు అర్ధాష్టమ రవి యొక్క దోషం వల్ల ఇంటి గుట్టు బయటపడిపోతూ ఉండడము, లేదా కుటుంబంలో ఉండేటువంటి కలహాలు లొక్కలొక్కలు ఏవో అంటూ ఉంటారే, అటువంటివన్నీ కూడా పక్కవారికి కొంత తెలుస్తూ ఉండడము ఇత్యాది విషయాలు కొంత మానసికంగా బాధిస్తాయి. ఇప్పుడు ఈ రవి యొక్క మార్పు ద్వారా ఆ కుటుంబ సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా బయటికి వెళ్ళడం తగ్గుతుంది. ఇది ప్రధానమైన విషయం. రెండవది, వృత్తి ఉద్యోగాల పరంగా రవి తన యొక్క ప్రతికూలతను తగ్గించి అనుకూలమైనటువంటి ఫలితాలని పెంచుతూ ఉంటారు. ఇది ఒక శుభ పరిణామం. అలాగే చాలా కాలం తర్వాత కుజుని యొక్క స్థితిగతులు అనుకూలించడం, ఎందుకంటే రవిగ్రహం కానీ లేదా చంద్రుడు కానీ యోగించడం ఒక ఎత్తు, కుజుడు ప్రత్యేకించి సత్వం కుజః అంటే శక్తికే కారకుడు. ఆయన శక్తికి కారణమైనటువంటి గ్రహం యోగించడం ద్వారా మనలో ఉండేటువంటి శక్తి పరిపూర్ణంగా చక్కగా ఉపయోగపడుతుంది మనకి. లేదు అంటే నీరసము, నిస్సత్వ. ఇప్పుడు గతంలో కుజుడు చాలా ఇబ్బంది పెట్టినటువంటి గ్రహంగా ఉన్నారు. 2వ స్థానమందు వృషభ రాశి వారికి ఉండి మాట పట్టింపులు, తగువులు, ఏదైనా చికాగ్గా ఉంటూ ఉండడము, ఇలా మానసికమైనటువంటి అనేక సమస్యలకి ఆయన కారణమయ్యారు. ఇప్పుడు ఆ సమస్యలన్నీ కూడా తగ్గి కొంత శక్తి పెరిగి ఏదైనా మీ పనులు మీరే చేసుకునేటట్టుగానో, లేదా ఆర్థికంగా ఇష్టసిద్ధి సదారోగ్య అన్నది శాస్త్రం, అంటే ఏదైనా మీకు కలిసి వచ్చేటువంటి విధంగా ఆర్థికంగా, లేదా భూపరమైనటువంటి లావాదేవీలు, అంటే ఏదైనా భూ సంబంధమైనటువంటి గృహ సంబంధమైనటువంటి క్రయ విక్రయాలు ఇవన్నీ కూడాను చక్కగా ముందుకు సాగేటువంటి విధంగా కుజుడు ప్రోత్సహిస్తూ ఉంటారు.
అలాగే పంచమంలో ఉండేటువంటి బుధ గ్రహము చక్కగా మీకు బుద్ధిని ప్రసాదిస్తూ అటు సంతానపూర్వకమైనటువంటి సమస్యలను దూరం చేస్తూ అటు కుటుంబాభివృద్ధిని, సంతానాభివృద్ధిని, అలాగే తెలివితేటల్లో అభివృద్ధిని చక్కగా ఆయన కనబరుస్తూ ముందుకు తీసుకెళ్తారు. అయితే ఈ మాసంలో స్త్రీల వల్ల కొన్ని సమస్యలు కనబడుతున్నాయి. వారు ఎవరైనా కానివ్వండి, తోబుట్టువులు కానివ్వండి, భార్య కానివ్వండి, తల్లిగారు కానివ్వండి, లేదా మరి ఎవరైనా సరే స్త్రీల వల్ల కొన్ని సమస్యలు కనబడుతున్నాయి. వాటి పరంగా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక వృషభ రాశి వారికి ఆర్థికంగా ఈ మాసం మంచి ఫలితాలనే ఇస్తూ ఉన్నది. ఆరోగ్యపరమైనటువంటి విషయాలు చాలా బాగున్నాయి. అలాగే కుటుంబ సంబంధమైనటువంటి విషయాల్లో మనం గతంలో చెప్పినటువంటి ఫలితాలను చూడవచ్చును. ముఖ్యంగా 18వ తారీఖు దాటాక ఈ మాసం ద్వితీయార్థమందు ఈ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలను చూడబోతూ ఉన్నారు. దేశం దాటి బయటికి వెళ్ళడం, లేదా ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కొంత అభివృద్ధిని చూస్తూ ఉండడం ఇత్యాది విషయాలన్నీ కూడా ఈ మాసంలో మనం చూడవచ్చును. అలాగే వృషభ రాశి వారు ప్రత్యేకించి దేశాంతరాల్లో నివసిస్తూ ఉన్నటువంటి వారు, అనగా వేరే దేశంలో ఉండేటువంటి వారు ఇల్లు కొనుక్కోవాలన్నా, లేదా అక్కడ ఏదైనా వీసా ప్రాబ్లమ్స్, ఉద్యోగపరమైనటువంటి సమస్యలు, ఇటువంటి వాటిని ఈ మాసంలో చాలా వరకు మీరు ఆ సమస్యల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది మంచి మాసము వృషభ రాశి వారికి. ప్రత్యేకించి ప్రథమార్థంతో పోల్చుకుంటే ద్వితీయార్థం చాలా మంచి చేసేటువంటి మాసంగా చెప్పవచ్చును, అనగా 15 నుండి 30 మధ్యలో. కాబట్టి దానితో పాటుగా మరిన్ని శుభ ఫలితాలని ఈ రాశివారు పొందడానికై ఎక్కువగా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి పరమశివుని యొక్క ఆరాధన ప్రతిరోజు కూడా శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం వల్ల కూడా మంచి ఫలితాలని పొందగలుగుతారు.